So this is regarding workflow configuration. మీకు ఆల్రెడీ మార్నింగ్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ ఎలా ఇవ్వాలని చెప్పారు, మేకర్ని అసైన్ చేయడము. అందుకని నేను ఇప్పుడు డైరెక్ట్గా మేకర్ లాగిన్లోకి లాగిన్ అవుతున్నానండి. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇది న్యూ మైగ్రేషన్, అంటే మీరు ఫేజ్ 2లో ఆ వర్క్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసి లేరు, కొత్తగా నిధి మాడ్యూల్లోనే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు మైగ్రేషన్ కింద. సో అలాంటి డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నా. సో మేకర్ లాగిన్లోకి వచ్చాను. మేకర్ లాగిన్లోకి వచ్చాక వర్క్ స్టైల్ అనేది కనిపిస్తుంది. మీకు మార్నింగ్ చెప్పలేదనుకుంటాను. యాక్చువల్గా ఈ వెబ్సైట్ వచ్చేసరికి nidhi.apcfss.in. మీరు జనరల్గా సిఎఫ్ఎంఎస్కి వచ్చేసి cfms.ap.gov.in లాగిన్ అయ్యేవాళ్ళు. దీనికి వచ్చేసరికి nidhi.apcfss.in అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అంటే జనరల్గా ఏదైతే మీరు హెర్బో యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, ఫీల్డ్ లెవెల్ పీపుల్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు లాగిన్ అవ్వాల్సింది nidhi.apcfss.in ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందరికి కనిపిస్తుంది కదండి. సో ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వాలి. వన్స్ మీరు లాగిన్ అయ్యాక మీకు వర్క్స్ అనే టైల్ కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఒకవేళ ఈఈ గారు మిమ్మల్ని మేకర్గా అసైన్ చేస్తే మీకు వర్క్స్ అనే టైల్ కనిపిస్తుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా కనిపించకపోతే వర్క్ స్టైల్, కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారినో లేదంటే ఎస్సీ గారినో సిఈ గారినో మీ ఆఫీస్ని బట్టి అక్కడ వాళ్ళను మేకర్గా అసైన్ చేయమని చెప్పండి, ఆటోమేటిక్గా టైల్ యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ వర్క్ స్టైల్లోకి వెళ్ళాక మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీకు క్రియేషను, డ్రాఫ్ట్స్, ఇన్బాక్స్, అవుట్బాక్స్ మొత్తం 4 టైల్స్ కనిపిస్తున్నాయి. క్రియేషన్ అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి కొత్తగా అంటే క్రియేషన్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డ్రాఫ్ట్స్ అంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేయకుండా మీ లాగిన్లోనే ఉంటే అది డ్రాఫ్ట్ స్టేటస్లో ఉంటుంది కాబట్టి డ్రాఫ్ట్స్లో ఉంటుంది అది. నెక్స్ట్ ఇన్బాక్స్, ఎవరైనా మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ గారు మీకు ఏఎస్ మీరు పంపించాక రిటర్న్ చేశారనుకోండి, రిటర్న్ చేసిన డాక్యుమెంట్ వచ్చేసరికి మీ ఇన్బాక్స్లో ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మన మెయిల్ ఇన్బాక్స్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. నెక్స్ట్ అవుట్బాక్స్కి వచ్చేసరికి మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏవైతే నెక్స్ట్ లెవెల్కు సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవుట్బాక్స్లో ఉంటాయి. మొత్తం 4 టైల్స్. ఓకేనా. క్రియేషన్, డ్రాఫ్ట్స్, ఇన్బాక్స్, అవుట్బాక్స్. దీంట్లో ఇప్పుడు నేను కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేషన్ అనే టైల్కి వెళ్తున్నాను. క్రియేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నన్ను ఏ టైప్ ఆఫ్ ఏఎస్ క్రియేట్ చేయాలో అడుగుతుంది సిస్టమ్. అంటే మైగ్రేషన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారా, న్యూలోనా, అమెండ్మెంటా, ఎడిట్ లెగసీ డేటా. మార్నింగ్ కూడా చెప్పారు ఈ ఆప్షన్స్. మార్నింగ్ చెప్పిన దాంట్లో మీరు ఎడిట్ లెగసీ డేటా కింద వెళ్ళి ఎడిట్ చేశారు ఎగ్జిస్టింగ్ ఏఎస్ని. ఇక్కడ మీరేం చేస్తున్నారు, కొత్తగా మైగ్రేషన్లో క్రియేట్ చేయబోతున్నారు. అందుకని నేను మైగ్రేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ గమనిస్తే ఏఎస్ స్క్రీను ఫస్ట్ ఏఎస్ నెంబర్ ఒకటి ఉంది, జిఓ అమౌంట్, అలాటెడ్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్, క్రియేటెడ్ డేటు, అలానే ఏ ఆర్గనైజేషన్ అంటే ఏ డిడిఓ కోడ్ కింద క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, దాని యొక్క స్టేటస్ ఏంటి, అలానే టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు న్యూలో క్రియేట్ చేశారా, మైగ్రేషన్లో క్రియేట్ చేశారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు హెడర్ లెవెల్లో కనిపిస్తాయి. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి, కొత్తగా అంటే ఇక్కడ మీరు న్యూ డాక్యుమెంట్ అనుకోకండి, ఆల్రెడీ మీకు ఫిజికల్గా ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ని సిస్టంలోకి మైగ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మైగ్రేషన్ అంటే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. సేమ్ ఇలానే మీరు ఫేజ్ 2లో కూడా చేసేవాళ్ళు, కాకపోతే అక్కడ ఏంటంటే డేటా మొత్తం పైన కనిపించేది, ఇక్కడ మీకు ఇక్కడ కింద హారిజాంటల్ వ్యూలో ఇచ్చారు. ఫస్ట్ చూడండి, మీకు ఇక్కడ మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్,
సో ఇక్కడ మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్లో మీరు మీ యొక్క జియోనో లేదంటే ప్రొసీడింగ్స్కో సంబంధించిన డేటా ఎంటర్ చేయాలి. ఫస్ట్ శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఏది? ఇప్పటికీ కూడాను చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. స్టిల్ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అంటే మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఏదైనా జీవో కానీ ప్రొసీడింగ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన బడ్జెట్ ఏ బడ్జెట్ హెచ్ఓడికి అలాట్ అయిందో అది శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఇంకోసారి చెప్తున్నా, శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అంటే మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి సంబంధించి ఆ వర్క్ బడ్జెట్ అనేది ఏ బడ్జెట్ హెచ్ఓడికి అలాట్ అయిందో, అంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏ బడ్జెట్ సిఈ గారికి బడ్జెట్ అలాట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ శాంక్షనింగ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ సిఈ గోదావరి డెల్టా కింద జరుగుతుంది అనుకోండి, అంటే బడ్జెట్ అనేది సిఈ జీడిఎస్ గారికి ఇచ్చారు. అప్పుడు శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఐసిడి 43 అది శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది. లేదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కమిషనర్ కడా వర్క్స్ ఉన్నాయి, ఐసిడి 02 దాని కోడ్, మీకు బడ్జెట్ మొత్తం కూడా కమిషనర్ కడా ఐసిడి 02కి అలాట్ అవుతుంది. కాబట్టి శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఐసిడి 02 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్. ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఆ పర్టికులర్ వర్క్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బడ్జెట్ హెచ్ఓడి. చూడండి, ఇంకోసారి చెప్తాను, ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ అంటే ఆ పర్టికులర్ వర్క్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ డిడిఓ కోడ్ ఎవరికైతే మ్యాప్ అయిందో ఆ బడ్జెట్ హెచ్ఓడిని ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిడి 02 శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటే ఆ ఐసిడి 02 కమిషనర్ కడా కింద ఐసిడి 44 సిఈ కృష్ణా డెల్టా కింద మ్యాప్ అయిన వాళ్ళందరూ కూడాను డిడిఓస్ వర్క్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, శాంక్షనింగ్ ఏమో ఐసిడి 02 అవుతుంది, వర్క్ చేసేవాళ్ళు ఐసిడి 44 కింద మ్యాప్ అయి ఉన్నారు కాబట్టి శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఐసిడి 44 అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడే డేటా కరెక్ట్గా ఇవ్వాలండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఫేజ్ 2లో మీరు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు, నీరు చెట్టు అనగానే అందరూ ఐసిడి శాంక్షనింగ్ ఐసిడి 08 ఎగ్జిక్యూటింగ్ ఐసిడి 08. లేదు, వేరే ఏ వర్క్స్ అయినా సరే, ఇప్పుడు ఐసిడి 43కి బడ్జెట్ అలాట్ అయింది అనుకోండి, శాంక్షనింగ్ ఐసిడి 43 పెట్టేస్తున్నారు, ఎగ్జిక్యూటింగ్ కూడా ఐసిడి 43 పెట్టేస్తున్నారు. మీ బడ్జెట్ హెచ్ఓడి దేనికి మీ ఎగ్జిక్యూటింగ్ డిడిఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి మ్యాప్ అయ్యారు అనేది మాత్రం ఎవరు చూసుకోవట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా మంది డిడిఓస్ ఎయిదర్ ఐసిడి 06కో లేదంటే ఐసిడి 05కో మ్యాప్ అయి ఉన్నారు. మీరు ఒక్కసారి మీరేం చేయాలి అంటే మీ యొక్క డిడిఓ కోడ్ ఏ బడ్జెట్ హెచ్ఓడి కింద మ్యాప్ అయి ఉన్నారనేది మీరు కనుక్కోండి. శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అనేది మీకు ఆ కన్సర్న్ జీవో కానీ మీ యొక్క శాంక్షనింగ్ ఆర్డర్ చూడగానే తెలిసిపోతుంది బడ్జెట్ ఏసీఈ గారికి అలాట్ చేశారు. వేరే ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా మందికి మీ డిడిఓ కోడ్ అనేది ఏ బడ్జెట్ హెచ్ఓడికి మ్యాప్ అయి ఉందో చాలా మందికి తెలియదు. అది మీరు జాగ్రత్తగా తెలుసుకుంది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఒకే డిడిఓతో అంటే ఒకే డిడిఓ కోడ్ మల్టిపుల్ బడ్జెట్ హెచ్ఓడిస్ వర్క్ చేస్తారు. అంటే ఒక డిడిఓ ఉన్నారనుకోండి, ఆయన ఐసిడి 02 కింద చేయొచ్చు, ఐసిడి 06 అంటే మేజర్ ఇరిగేషన్ కింద చేయొచ్చు, ఐసిడి 43 కింద చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ బడ్జెట్ హెచ్ఓడిస్కి సంబంధించిన వర్క్స్ చేస్తారు. కానీ ఈయన మ్యాప్ అయ్యేది మాత్రం ఈ ఐసిడి 05 కింద ఐసిడి 06 కింద మ్యాప్ అయి ఉంటారు. అంటే అక్కడ సెలక్షన్ అనేది మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు దాన్ని బట్టే మీ ఇన్ఫర్మేషన్ అనేది పాపులేట్ అవుతుంది. నిధి మాడ్యూల్లో ఆ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా మీ యొక్క డిడిఓ కోడ్ ఏ బడ్జెట్ హెచ్ఓడి కింద మ్యాప్ అయి ఉన్నారో తెలియకపోతే వన్ టైం మీరు కాల్ చేసన్నా లేదంటే
మీరు మెయిల్ పెట్టైనా సరే తెలుసుకోండి. ఫేజ్ 2లో దీనివల్ల ఏదైతే అంటే నాకు తెలిసి ఫేజ్ 2 నుంచి డేటా మైగ్రేట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఈవెన్ నిధి మాడ్యూల్‌లో మీకు ఆర్ యూనిట్‌తో వాలిడేషన్ ఉంది కాబట్టి మీరు ష్యూర్‌గా ఉన్నప్పుడే ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ కరెక్ట్‌గా పెట్టండి. బ్లైండ్‌గా ఐసీడీ 08, ఐసీడీ 08 ఇట్లా పెట్టేయొద్దు. మీరు తెలుసుకునే పెట్టండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా జీవో గాని లేదంటే ప్రొసీడింగ్స్ గాని దాంట్లో ఉన్న శాంక్షనింగ్ డిపార్ట్మెంట్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నాకు వర్క్ ఐసీడీ 44 కింద శాంక్షన్ అయింది. నెక్స్ట్ శాంక్షనింగ్ అథారిటీ ఎవరు? అంటే కన్సర్న్ సెక్రటరీ గారు ఇచ్చారా ఆర్డర్ దాన్ని బట్టి. నెక్స్ట్ ఏఎస్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ అలానే లాంగ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మీకు జీవోనా ప్రొసీడింగా? నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనగానే ఆటోమేటిక్గా సిస్టము ప్రొసీడింగ్స్ మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ జీవో సెలెక్ట్ చేసుకుని ఉంటే సిఈ గారి ఆఫీస్లో జీవో ఎంఎస్ఆర్టీని అడిగేది. చూడండి సెక్రటరీ గారిని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన నెంబర్, ప్రొసీడింగ్స్ కాబట్టి ప్రొసీడింగ్ నెంబర్. నెక్స్ట్ దాని యొక్క డేటు, అమౌంట్. ఇక్కడ మీరు ఎంటర్ చేసే డేట్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, ఇవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే టెక్నికల్ శాంక్షన్ ఉందో, అగ్రిమెంట్ ఉందో, ఇవన్నీ కూడాను మీకు ఈ డేట్ తర్వాత ఎలో చేస్తుంది సిస్టమ్. మీరు ఇక్కడ బై డిఫాల్ట్ ఏదో ఒక డేట్ ఎంటర్ చేసేసి దాని తర్వాత డేట్ దానికంటే ముందర డేట్లో టీఎస్ కావాలి అంటే రాదు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ మీరు వర్క్ వైజ్గా డేటా ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్కి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది, సేవ్ అవ్వదు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ ఏఎస్కి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్. మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏఎస్ ఎంట్రీలో చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏం చేసేవాళ్ళు, ఎస్టిమేట్ టైప్లో క్రియేట్ చేసేవాళ్ళు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో కూడాను జస్ట్ లైక్ టెక్నికల్ శాంక్షన్లో ఏ విధంగా క్రియేట్ చేసేవాళ్ళు సేమ్ అలానే చేసేవాళ్ళు. బట్ వేరేజ్ నిధి మాడ్యూల్కి వచ్చేసరికి ఇక్కడ మీరు ఎలా ఎంటర్ చేయాలి అంటే ఒకవేళ మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో మల్టిపుల్ వర్క్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి వర్క్ని కూడాను సింగిల్ లైన్ కింద ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు యాడ్ వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంది, కాపీ వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ నేను యాడ్ వర్క్ అని కొడుతున్నా. యాడ్ వర్క్ అనగానే నాకు ఒక సపరేట్ విండో పాపులేట్ అయింది. సో దాంట్లో మీరు ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించిన డేటా అనేది వర్క్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అడిగిందా, సిస్టమ్ మీరు ఇచ్చిన జీవోలో ఇచ్చిన శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ని బై డిఫాల్ట్ శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ కింద వచ్చేసింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్. ఈ పర్టికులర్ వర్క్ మీరు ఏదైతే వర్క్ ఎంటర్ చేస్తున్నారో, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో 2 వర్క్స్ ఉన్నాయి అనుకుంటున్నా. మల్టిపుల్ వర్క్స్ ఎన్నైనా ఎంటర్ చేయొచ్చు మీరు. నేను మల్టిపుల్ ఎంటర్ చేయాలి కాబట్టి జస్ట్ 2 వర్క్స్ అని అనుకుంటున్నాను. నా వర్క్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఎవరు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీడీ 44 కదండి, ఐసీడీ 44 యొక్క వర్క్ ఐసీడీ 44లో ఉన్న ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంటే ఎంటర్ చేయాలి కాబట్టి ఐసీడీ 44 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఆ వర్క్ యొక్క నేము. మీరు మైగ్రేషన్ డీటెయిల్స్లో ఇచ్చేది ఆ పర్టికులర్ జీవో యొక్క నామెన్క్లేచరు, సబ్జెక్టు అవి ఇస్తారండి. ఇక్కడ మీరు వర్క్ వైజ్గా ఎంటర్ చేసేది మాత్రము మీ జీవోలో మల్టిపుల్ వర్క్స్ ఉన్నప్పుడు ప్రతి వర్క్ యొక్క నామెన్క్లేచర్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు.
వన్స్ మీరు ఇక్కడ నామెన్క్లేచర్ ఎంటర్ చేస్తే ఇదే నామెన్క్లేచర్ అప్ టు అగ్రిమెంట్ బిల్లింగ్ వర్క్ కూడా ఇదే నామెన్క్లేచర్ ఉంటుంది. మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు. అంటే ఇక్కడ ఏఎస్ లో ఈ వర్క్ కి అగైన్స్ట్ ఒక నామెన్క్లేచర్ ఇచ్చేసి తర్వాత టీఎస్ లో నామెన్క్లేచర్ చేంజ్ చేయాలంటే కుదరదండి. సేమ్ నామెన్క్లేచర్ తో మాత్రమే వర్క్ జరగాలి. సో అందుకని ఇక్కడ మీరు నామెన్క్లేచర్ ఇచ్చేటప్పుడు కూడాను మీకు బిల్లింగ్ వరకు ఏదైతే నామెన్క్లేచర్ క్యారీ అవుట్ అవ్వాలో అదే ఇవ్వండి మీ జీవో ప్రకారం. నెక్స్ట్ ఇవన్నీ మీకు తెలుసు ఫేజ్ 2 లో ఎంటర్ చేసిన డీటెయిల్స్. ఏరియా టైప్, ప్లేనా, ట్రైబలా, నాట్ అప్లికబులా. మీకు మార్నింగ్ కూడా చెప్పారు. నాట్ అప్లికబుల్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే మీ వర్క్ అనేది ఏదర్ డిసిడబ్ల్యూ డిపాజిట్ కాంట్రిబ్యూషన్ వర్క్స్ కానివ్వండి, పీడీ వర్క్స్ కానివ్వండి అయితే అప్పుడు ఎన్ఏ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ మీ యొక్క లొకేషన్ని బట్టి ప్లేన్ ఏరియాలో వర్క్ జరుగుతుందా, ట్రైబల్ ఏరియాలో జరుగుతుందా దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత కేటగిరీ క్యాపిటల్ వర్క్సా, లేదంటే డిసిడబ్ల్యూ వర్క్సా, మెయింటెనెన్స్ వర్క్సా, పీడీ వర్క్సా, మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వర్క్ అమౌంట్ ఎంత అంటే మీ యొక్క జీవోలో ఆ వర్క్ 1కి సంబంధించి ఎంత అమౌంట్ ఇచ్చారు అది మీరు వర్క్ అమౌంట్ కింద ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క వర్క్ యొక్క లాంగ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే లాంగ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్నింగ్ కూడా చెప్పారు మీకు ఈజ్ ఫైనల్ బిల్ పెయిడ్ అంటే మీ యొక్క వర్క్ కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ బిల్ పేమెంట్ అయ్యి మీరు ఈఎండి అంటే రీఫండ్ ఆఫ్ డిపాజిట్స్ అనేది పేమెంట్ ఇవ్వడానికి సిస్టంలో ఎంటర్ చేస్తుంటే ఇక్కడ ఈజ్ ఫైనల్ బిల్ పెయిడా కాదా అనేది మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్స్ నేను అది సెలెక్ట్ చేశాను అనుకోండి ఈజ్ ఫైనల్ బిల్ పెయిడ్ అనేది, సిస్టమ్ నాకు ఇంకో మెసేజ్ పాపులేట్ చేస్తుంది, ఈజ్ ఈఎండి బిల్ పెయిడ్ ఆర్ నాట్. ఒకవేళ నేను ఈఎండి బిల్ పెయిడ్ అని టిక్ మార్క్ పెట్టాను అనుకోండి ఎక్స్పెండిచర్ ఎంత అయింది అంటే ఈఎండి అనేది టోటల్ గా రీఫండ్ చేశారా, నాట్ ఓన్లీ ఈఎండి ఎఫ్ఎస్డిలో ఆ రెండు అమౌంట్లు టోటల్ గా రీఫండ్ చేశారా, లేదా పార్ట్ అమౌంట్ రీఫండ్ చేసి ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ రీఫండ్ ఇవ్వాల్సింది ఏమన్నా ఉందా, అది మీరు ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద క్యాప్చర్ చేస్తారు. ఒకవేళ మీ టోటల్ అమౌంట్ అది రీఫండ్ అయిపోయింది అనుకోండి, మీరు ఇక్కడ ఏదైతే వర్క్ 1కి సంబంధించి డేటా ఎంటర్ చేస్తున్నారో ఇంకా వర్క్ 1కి అగెనెస్ట్ గా సిస్టమ్ మీకు ఏం చేస్తుంది, మొత్తం క్లోజ్ చేసేస్తుంది ప్రాసెస్. ఎందుకు, వర్క్ 1కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ బిల్ కూడా పేమెంట్ అయిపోయింది, రీఫండ్ ఆఫ్ డిపాజిట్స్ కూడా పేమెంట్ అయిపోయినాయి కాబట్టి ఫర్దర్ గా ఆ వర్క్ 1 అనేది ఆపరేషన్ లో ఉండదు. అంటే మీకు ఇక్కడ ఏఎస్ లో ఏమవుతుందండి, నిధి మాడ్యూల్లో వర్క్ వైజ్ గా డేటా క్యాప్చరింగ్ తో పాటు కంట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర 2 వర్క్స్ ఉన్నాయి, వర్క్ 1 నాకు ఆల్రెడీ వర్క్ 1కి సంబంధించి పేమెంట్ మొత్తం అయిపోయింది ఇంక్లూడింగ్ రీఫండ్ ఆఫ్ డిపాజిట్స్ తో సహా. వర్క్ 2 మాత్రం బ్యాలెన్స్ ఉంది. అప్పుడు నేను వర్క్ 1 ఏమో ఇలా ఎంటర్ చేస్తా, ఫైనల్ బిల్ పెయిడ్, ఈఎండి రీఫండెడ్. వర్క్ 2కి వచ్చేసరికి టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. అప్పుడు వర్క్ 2 అనేది నాకు ఆపరేషన్ కింద వస్తుంది. దానికి సంబంధించిన అమౌంట్ మాత్రమే నాకు ఫర్దర్ ప్రాసెస్ కి ఆపరేషన్ లో ఉంటుంది. ఇవన్నీ మీరు వర్క్ వైజ్ గా కంట్రోల్ రావాలి అంటే ఇక్కడ ఈ డేటా మ్యాండేటరీగా ఎంటర్ చేయాలండి. లేదంటే సిస్టమ్ ఏం చేస్తుంది, మీకు ఇక్కడే ఆపేస్తుంది. ఎవరైతే ఏఎస్ సిఈ ఆఫీస్లోనూ ఎస్సీ ఆఫీస్లోనూ ఎంటర్ చేస్తారో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ వర్క్స్, మీరు ఫస్ట్ ఎంటర్ చేసేటప్పుడే ఆ వర్క్ వైజ్గా డేటా అనేది మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు తెలుసుకోకుండా ఇవన్నీ ఓపెన్లో పెట్టేశారనుకోండి, ఆ కన్సర్న్ డిడిఓ గారు మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ఆపరేట్ చేయొచ్చు ఫర్దర్ ప్రాసెస్ కోసం. ఆల్రెడీ ఫైనల్ బిల్ పేమెంట్ అనే దాన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఆయన, మీరు ఒకవేళ ఫైనల్ బిల్ పెయిడ్ అని పెట్టకపోతే. సో అందుకని ఈ డేటా ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తీసేసి సో ఇక్కడ నేను ఫైనల్ బిల్ పెయిడ్ ఇవన్నీ తీసేస్తున్నా, నాకు వర్క్ 1 కూడా ఆపరేషన్లో ఉంది. సో ఆ వర్క్ 1కి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ అన్నమాట, కేటగిరీ, సబ్ కేటగిరీ, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఇవన్నీ ఫేజ్ 2లో ఉన్నవే ఇక్కడికి మైగ్రేట్ చేశారు. ఒకవేళ మీకు ఈ లెవెల్స్ సరిపోకపోతే మీరు కొత్తగా లెవెల్ కూడా యాడ్ చేయొచ్చు, చివరిలో మీకు ప్లస్ బటన్ ఉంటుంది.
ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. ఇట్లా కావాలంటే ఇంకో నెంబర్ ఆఫ్ లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఫర్దర్గా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిడిఓ మ్యాపింగ్. ఇక్కడ మీరేం చేయాలండి, యాడ్ డిడిఓ అంటే మీ వర్క్ 1కి సంబంధించి ఎవరు ఎగ్జిక్యూటింగ్ డిడిఓ, హెడ్ ఆఫ్ అకౌంట్ ఏంటి, ఇవి మీరు ఇక్కడ క్యాప్చర్ చేయాలి. యాడ్ డిడిఓ. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఆ కన్సర్న్డ్ సిఈ ఆఫీస్లోనూ ఎస్సీ ఆఫీస్లోనూ ఆ వర్క్కి ఎగెనెస్ట్గా మీరు డిడిఓ కోడ్ అనేది ఎంటర్ చేయకపోతే ఆ పర్టికులర్ డిడిఓ ఫర్దర్గా టెక్నికల్ శాంక్షన్ కానీ అగ్రిమెంట్ కానీ ఏమీ క్రియేట్ చేయలేరు, ప్రాసెస్ ఆగిపోతుంది. మీరు ఇక్కడ ఏదైతే డిడిఓ కోడ్ ఎంటర్ చేస్తారో ఆ డిడిఓ కోడ్ ఉన్న ఈఈ గారు మాత్రమే ఫర్దర్గా టెక్నికల్ శాంక్షన్ ప్రాసెస్ అనేది చేయగలరు. ఇక్కడ నేను ఎగ్జిక్యూటింగ్ డిడిఓ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్. ఆయనకు మ్యాప్ అయిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో దాంట్లో మీ జియోలో అంటే జియో కానీ శాంక్షన్లో ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అమౌంట్ ఎంత. ఒకవేళ మీకు సేమ్ వర్క్లో మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అమౌంట్ హెడ్ ఆఫ్ అకౌంట్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే వర్క్లో వర్క్కి సంబంధించిన అమౌంట్ ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన అమౌంట్ కూడా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, 530, 531 హెడ్లో వర్క్కి సంబంధించిన అమౌంట్ పెడతారు, 532 హెడ్లో ఏమో ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన అమౌంట్ పెడతారు. అంటే మీరేం చేయాలి, ఇక్కడ హెడ్ వైజ్గా అమౌంట్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఇదే వర్క్ మల్టిపుల్ డిడిఓస్ చేయాలనుకోండి, సేమ్ హెడ్ ఆఫ్ అకౌంట్ మల్టిపుల్ డిడిఓస్, అలాంటప్పుడు కూడా మీరేం చేస్తారు, మళ్ళీ యాడ్ డిడిఓ అని కొట్టేసి సేమ్ హెడ్ సెలెక్ట్ చేసుకుంటారు, వేరే డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడైనా మీరేం చేయాలి, ఇక్కడ అమౌంట్ అనేది ఏ డిడిఓ కోడ్ ఎంతెంత అమౌంట్ చేయాలనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ యాడ్ చేయొచ్చు, అలానే మల్టిపుల్ డిడిఓస్ని కూడా యాడ్ చేయొచ్చు అగైనెస్ట్ సింగిల్ వర్క్. వన్స్ ఈ డీటెయిల్స్ మొత్తం మీరు ఎంటర్ చేశాక సేవ్. మీకు ఇక్కడ డేటా చాలా సింపుల్ అండి. మీరు వర్క్ అనగానే ఇక్కడ మీరు ఎస్టిమేట్లు ఏమీ క్రియేట్ చేయక్కర్లేదు, జస్ట్ నేమ్ ఆఫ్ వర్క్ ఇచ్చేసి ఆ వర్క్కి ఎంత అమౌంట్ శాంక్షన్ అయిందో పెట్టండి. మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించి అంటే ఆ వర్క్ 1కి సంబంధించి ఎగ్జిక్యూటింగ్ డిడిఓ కోడ్ ఎంటర్ చేయాలి, హెడ్ ఆఫ్ అకౌంట్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిడిఓస్ ఆర్ మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ మీరేం చేయాలి, ఆ అమౌంట్ని మీరు ఎయిదర్ అమౌంట్ వైజ్ గానో పర్సంటేజ్ వైజ్ గానో డివైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అమౌంట్ ఇచ్చేసారనుకోండి, అక్కడ సిస్టమ్ పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేసేస్తుంది. ఓకేనండి. ఇది ఇలా నేను ఏం చేశాను, నా యొక్క వర్క్ అంటే నా యొక్క జీవోలో కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో కానీ ఉన్న వర్క్స్ని ఫస్ట్ వర్క్ 1 కింద ఒకటి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంకో వర్క్ యాడ్ చేయాలి, సేవ్ చేశాను. నెక్స్ట్ నేను సెకండ్ వర్క్ ఎంటర్ చేయాలి. ఒకవేళ నా సెకండ్ వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేమ్ అనుకోండి, కాపీ వర్క్ అనే ఆప్షన్ ఒకటి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నామెన్క్లేచర్ ఇవన్నీ డిఫరెంట్ అనుకోండి, మీరు క్యాన్సిల్ పెట్టేస్తారు. యాడ్ వర్క్ అని ఇంకో వర్క్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ వర్క్ ఉంటాం. ఇప్పుడు నేనేం చేస్తాను, వర్క్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నా. ICD 44 కాకుండా వేరే డిపార్ట్మెంట్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు వర్క్ 1 వచ్చేసరికి ICD 44 వాళ్ళు చేస్తున్నారు, వర్క్ 2 ICD 06 వాళ్ళు చేస్తున్నారు. అంటే నేను ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ కూడా మార్చాను వర్క్ 2లో. ఈ ఫెసిలిటీ మీకు CFMS phase 2లో లేదు. ఒక ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది
ఒకే దాంట్లో ఎంటర్ చేయాలి మీరు. మల్టిపుల్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ వేరే వర్క్ కింద కన్వర్ట్ చేయాలి మీరు. అదే నిధి మాడ్యూల్‌లో అయితే సేమ్ ఏఎస్‌లో మీరు మల్టిపుల్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఆ జీవోలో ఉంటే. మిగతాది మొత్తం సేమ్ అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర 3,00,000 ఉంటే 2,00,000కి వర్క్ 1 ఎంటర్ చేశా. బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన వర్క్స్ కూడాను ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓవరాల్‌గా మీకేమవ్వాలి అంటే మీ జీఓ అమౌంట్‌లో శాంక్షన్ అమౌంట్‌కి సంబంధించి మీరిచ్చే వర్క్స్ యొక్క క్యుములేటివ్ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. అదర్‌వైస్ ఎర్రర్ వస్తుంది. $5 lakhs ఉంది కదా! ఎంటర్ చేసావా? కరెక్ట్. సో నేను 5 lakhsకి సంబంధించిన 2 వర్క్‌లు వర్క్ 1, వర్క్ 2 ఎంటర్ చేశాను. సో నా ఏఎస్ అమౌంట్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఏఎస్ కింద నేను సేవ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ చెక్ లిస్ట్, వర్క్ ఫ్లో లాగ్ ఇవన్నీ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడాను మీకు యాజ్ ఇట్ ఈజ్ ఫేజ్ 2లో ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉంటుందండి. మైగ్రేషన్ వర్క్స్ కాబట్టి మీకు అటాచ్మెంట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. మీరు కంపల్సరీ ఆ ఏఎస్‌కి సంబంధించిన నేమ్ ఒకటి ఇచ్చేసి ఆ ఫైల్ అనేది అటాచ్మెంట్ కింద పెట్టాలి. మీకు ఇక్కడ అటాచ్మెంట్ లేకుండా సేవ్ అవ్వదు. నెక్స్ట్ నోట్స్ కంపల్సరీ పోస్ట్ చేయాలి. అంటే ఇది మళ్ళీ ఆల్రెడీ ఫేజ్ 2లో చేస్తున్నారు కాబట్టి మళ్ళీ డీటెయిల్‌గా చెప్పట్లేదు. నోట్స్ కానివ్వండి, అటాచ్మెంట్స్ కానివ్వండి ఇట్లాంటివి. వన్స్ ఈ డాక్యుమెంట్ మొత్తం మీరు ఏఎస్ ఇలా క్రియేట్ చేసిన తరువాత అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ అథారిటీకి ఎవరికైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఆఫీస్. మీరు ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఆఫీస్ అనగానే సిస్టమ్ చూడండి. ఎవరికి సబ్మిట్ చేయాలో వాళ్ళ యొక్క డిపార్ట్మెంటా లేదంటే ఎంప్లాయీ ఐడీనా, పొజిషన్ ఐడీనా మీకు ఈ మూడిట్లో ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడీ కొట్టు. నాకు ఎంప్లాయీ ఐడీ అంటే అక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడీ అండి. ఒకవేళ మీకు సిఎఫ్ఎంఎస్ ఐడీ తెలుసు అనుకోండి, మీరు సిఎఫ్ఎంఎస్ ఐడీ కొట్టగానే ఆ సిఎఫ్ఎంఎస్ ఐడీ ఎవరి పేరు మీద అయితే ఉందో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సేమ్ సిఎఫ్ఎంఎస్ ఐడి మల్టిపుల్ పొజిషన్ ఐడీస్ ఉన్నాయి చూడండి. అంటే ఆ పర్టికులర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఆక్యుపై చేసిన అతనికి 3 పొజిషన్స్ ఉన్నాయి. దాంట్లో కరెక్ట్ పొజిషన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు పొజిషన్ ఐడి ద్వారా సెర్చ్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒకవేళ మీకు పొజిషన్ ఐడి తెలియకపోతే అప్పుడు ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి కూడా తెలియకపోతే అప్పుడు డిపార్ట్మెంట్. రివర్స్ ఆర్డర్ అన్నమాట. ఎందుకంటే మనం ఏ డాక్యుమెంట్ అయినా సబ్మిట్ చేసేది పొజిషన్ ఐడికి మాత్రమే. సో ఇక్కడ పొజిషన్ ఐడిని బట్టి సెలెక్ట్ చేసుకో. स्टॉप करें हाँ ఓకే. ఇప్పుడు నేను ఏఎస్ అనేది సిఈ గారికి పంపించాను. చాలా మంది డౌట్లు అడుగుతారండి. డైరెక్ట్ సిఈ గారికి సబ్మిట్ చేసేయాలని అడుగుతున్నారు. మీరు మీ ఆఫీస్ ప్రొసీజర్ ప్రకారం
సబ్మిట్ చేసుకోండి. మధ్యలో చెక్కర్లను పెట్టాలంటే చెక్కర్స్ని పెట్టండి. ఫ్రీ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ కాబట్టి. మేము ఇక్కడ ఏదో డెమో పర్పస్ కోసం డైరెక్ట్గా సిఈ గారికి సబ్మిట్ చేశారని మీరు కూడా సబ్మిట్ చేయొద్దు. యాజ్ పర్ యువర్ ఆఫీస్ ప్రొసీజర్ నెక్స్ట్ ఎవరికైతే పంపించాలో చక్కర్కి వాళ్ళకే పంపించండి. ఇప్పుడు నేను సిఈ గారి లాగిన్లోకి వచ్చాను. వర్క్స్, సో వర్క్ స్టైల్లో డాక్యుమెంట్ అనేది సిఈ గారికి సబ్మిట్ అయింది కాబట్టి దేంట్లోకి వస్తుందండి? అది ఇన్బాక్స్లోకి వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇన్బాక్స్లో నేను పంపించిన డాక్యుమెంట్ ఉంటుంది. సో దానికి అగెన్స్ట్గా మీకు గ్రీన్ బటన్ ఉంది కదండి, యాక్షన్ కింద గ్రీన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి, వ్యూ. సో వ్యూ అనగానే ఆ కన్సర్న్ మేకర్ కానీ చక్కర్ కానీ పంపించిన డాక్యుమెంట్ అనేది విజిబుల్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఆయన చూసుకొని ఒకవేళ సాటిస్ఫై అయితే ఆయన దాన్ని అప్రూవ్ చేయొచ్చు. అదర్వైజ్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేయొచ్చు. జస్ట్ లైక్ సిఎఫ్ఎంఎస్ ఫేస్ 2లో ఏ విధంగా చేశారు అలానే. ఇక్కడ చూడండి, ఆయనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఆఫీస్, అప్రూవ్, రిటర్న్. ఒకవేళ ఆయన ఫర్దర్ వెరిఫికేషన్ కోసం ఎవరికైనా పంపించాలన్నా వేరే ఆఫీస్కి పంపించవచ్చు. అదర్వైజ్ అప్రూవ్ చేయాలంటే అప్రూవ్ చేయొచ్చు, లేదు రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేయొచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ హిజ్ రిక్వైర్మెంట్ ఆయన దాన్ని పంపించవచ్చు అనమాట. ఒకవేళ అప్రూవ్ చేయాలంటే అప్రూవ్ చేసుకోవచ్చు. నేను అప్రూవ్ చేస్తున్నాను. ఇందాక ఎవరు మెసేజ్లో బయోమెట్రిక్ ఉందా సార్ అని అడిగారు. ఇది డెమో పర్పస్ కాబట్టి మేము బయోమెట్రిక్ అనేది తీసేసామండి. నిధి మాడ్యూల్లోకి వచ్చేసరికి సేమ్ సిఎఫ్ఎంఎస్ ఫేస్ 2లో ఉన్నట్లుగానే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నా, రిటర్న్ చేయాలన్నా, ఫార్వర్డ్ చేయాలన్నా సరే బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కంపల్సరీ. ఒకవేళ బయోమెట్రిక్ లేకపోతే దాంట్లో ఆప్షన్ వస్తుంది, ఓటీపీ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు ఓటీపీ అయినా పంపించుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఫేస్ 2లో బయోమెట్రిక్ ఒకటే ఉంది. నిధి మాడ్యూల్లోకి వచ్చేసరికి మీ ఆధార్ లింక్డ్ ఏదైతే మొబైల్ నంబర్ ఉందో దానికి ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీతో కూడాను అథెంటికేట్ చేయొచ్చు. నేను ఏఎస్ అనేది మైగ్రేషన్లో క్రియేట్ చేసి అప్రూవ్ చేశాను. నా యొక్క ఏఎస్లో మల్టిపుల్ వర్క్స్ని ఎంటర్ చేశాను. అలానే మల్టిపుల్ డిడిఓస్ని, మల్టిపుల్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్ని, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను మీకు చూపించాను. ఈ విధంగా మీరు మైగ్రేషన్లో కొత్తగా ఏఎస్ క్రియేట్ చేసి అప్రూవ్ చేసుకోవాలి.